ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 381వ నామం వికర్త. కర్త ఆయనే, వికర్త ఆయనే. సృష్టించేది ఆయనే, మళ్ళీ లయం చేసుకునేది ఆయనే. చిత్రాతి చిత్రంగా లోకాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ చిత్రంగా లోపలికి తీసుకుంటాడు. మరి అటువంటి లోకాన్ని సృష్టించిన పరమాత్మకు వికర్త అని పేరు అని స్వామి విచిత్ర భువనకర్త. ఎన్ని భువనాలు, ఎన్ని 14 భువనాలు ఉన్నాయి. ఈ భువనాలన్నిటికీ కర్త స్వామి. విశ్వం కూడా తానే సృష్టించాడు. దేనితో సృష్టించాడు అంటే తన యొక్క అంశతోనే సృష్టించాడు. నామరూపాల్ని ఏర్పాటు చేశాడు. విశ్వం అంతా ఉన్నది తానే గనక విచిత్రమైన చరిత్ర గల స్వామి గనక వికర్త అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే ఈ లోకం ఎంత చిత్రంగా ఉంటుంది, మనం ఆలోచిస్తే ఎంతో చిత్రంగా విచిత్రంగా ఉంటుంది. సృష్టి అంతా చక్కగా దేనికది ఎలా ఏర్పాటు చేశాడు. జీవుల్ని, ప్రకృతిని, మరి అన్నిటినీ ఏర్పాటు చేసి ఒక్కో దానికి ఒక్కో ఆహారాన్ని ఇచ్చి మరి ఇంత కోట్ల మంది జనాల్ని సృష్టించి మరి ఆ సృష్టిలో ఒకరికి సంబంధం అంటే పోలిక లేకుండా ఎంత విచిత్రంగా సృష్టిస్తాడు. మరి ఎంతమందిని ఎన్ని రకాలుగా సృష్టించటం అంటే విచిత్రమైనటువంటి ఆ సృష్టికే ఆయన వికర్త అయ్యాడని మనకి చెప్తున్నాడు. మరి ఆయన సర్వం ఆయనే, సృష్టి అంతా ఆయనే, చేసింది ఆయనే. మరి ఉన్నదెవరు సృష్టిలో అంటే ఆయనే. ఆయన అంశతోనే సృష్టి అంతా తయారు చేశాడు. చక్కగా మళ్ళా తనకు తానే ఆడుకుని తనకు తానే ఆనందించినట్లుగా ఆడుకుంటూ ఆనందిస్తూ చక్కగా సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాడు. సృష్టిస్తాడు, పోషిస్తాడు, మళ్ళీ తనలోకే తీసుకుంటాడు. విశ్వం కూడా అంతా తనే గనక ఈ విచిత్రమైన చరిత్ర ఈ సృష్టికి ఉంది. అటువంటి సృష్టిని చేసే స్వామి కనుక వికర్త అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. జీవుల అనుభవాలతో వికారం పొందే స్వామి అని మరి పరాశరులు వికర్త అన్నారు. అంటే జీవుల్లో ఉన్నది ఆయనే కదా, మరి జీవుడు పొందే వికారాలని ఎవరు పొందుతున్నారు అంటే ఆయనే పొందుతున్నాడు అని చెప్తున్నారు. ఆయనే కదా ఉంది, అందుకని ఆయనే పొందుతున్నాడు అంటున్నారు. మరి ఆయనకేది అంటదు అని చెప్తున్నారు. మరి పొందేది ఆయనే, ఆ రూపము ఆయనే, రూపానికి చలనము ఆయనే, చైతన్యం ఆయనే. మరి ఆ రూపం పొందే అనుభవాలన్నీ ఆయనే పొందుతున్నాడు. మరి ఆ పరమాత్మ లేకపోతే అనుభవం లేదు, పొందటము లేదు, మరి ఏదీ లేదు, ఏ భావము లేదు కదా. అందుకని ఆయనే అనుభవిస్తున్నాడు, అన్నీ ఆయనే ఇస్తున్నాడు. సుఖము, దుఃఖము, సంతోషము అన్నీ కూడా ఆయనే ఇస్తున్నాడు. సమస్తానికి కర్త గనక ఆయనే వికర్త అయ్యాడు. సమస్త బంధాల్ని ఛేదించేవాడు ఆయనే కనుక మరి ఆ వికర్త అయ్యాడు. విశ్వం కూడా తానే గనక విచిత్రమైన సృష్టి చేసే స్వామిని వికర్త అన్నారు. జీవుల అనుభవాలతో వికారం పొందే స్వామి గనక వికర్త అన్నారు. సత్యసంధుల వారు ఏమన్నారు, తనకు వేరొక కర్త లేనివాడు గనక వికర్త అన్నారు. ఆయన్ని వికర్త అని ఎందుకన్నారంటే ఆయన్ని సృష్టించేవాడు లేడు, ఆయనకి వేరే కర్త లేడు కనుక వికర్త అన్నాడని సత్యసంధుల వారు చెప్తున్నారు. బ్రహ్మజ్ఞులు ఓం
వికర్తే నమః అని స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం, ఇంకొంచెం తెలుసుకుందాం. వికర్త అంటే భగవంతుడు పనులు చేయటానికి కారణమవుతున్నాడు. అంటే ఎవరు చేసినా కర్త ఆయనే చేయిస్తున్నాడు. మరి కారణం ఎట్లా అవుతున్నాడు? నశింపచేయటానికి కూడా ఆయనే కారణమవుతున్నాడు. సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఆ సృష్టిని నశింపజేయటానికి ఆయనే కారణమవుతున్నాడు కనుక వికర్త అన్నారు. పువ్వు మరి పువ్వు పుడుతోంది అంటే మొగ్గ నశించి, అంటే నశించడం అంటే రూపం మారి పువ్వు వస్తుంది. మరి పువ్వు మెచ్చుకొని మళ్ళా పువ్వు నశించిపోయి కాయ వస్తుంది. అట్లాగే గింజలు మరి పుట్టడం వలన మరి కాయ నశిస్తుంది. అంటే గింజలు మళ్ళీ విత్తనానికి కావాలి అంటే ఆ కాయని పాడు చేసి ఆ గింజలు తీసుకుని మళ్ళీ అక్కడ గింజలు పెడుతున్నాం, అంటే కాయ నశిస్తుంది. భగవంతుడు సృష్టిని విస్తరింపజేస్తున్నాడు, మళ్ళీ ఆ విస్తరింప చేయడానికే కొన్నిటిని నశింపజేస్తున్నాడు. అంటే తన లోపలికి నశింప చేయటము అంటే తన లోపలికి తీసుకోవటం, లీనం చేసుకోవటం, ఈ విధంగా చెయ్యటమే నశింప చెయ్యటం అని అంటారు. మరి సృష్టించటము నశింప చేయటము రెండు ఆయన చేసేటువంటి ప్రక్రియలే గనక ఆయన వికర్త అన్నారు. తానే వికర్తగా ఇక్కడ మనకి తెలియబడుతున్నాడు అన్నారు. తనలో లీనం చేసుకోవటం, నశింపజేయటము అంటే తనలో లీనం చేసుకోవటం అని అర్థంగా ఇక్కడ వికర్త అని చెప్పారు. కర్త ఆయనే, వికర్త ఆయనే అవుతున్నాడు. అటువంటి వికర్త అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ రూపాన్ని సృష్టించింది నీవే, ఈ రూపాన్ని నశింపజేసి ప్రజ్ఞారూపాన్ని, పరమాత్మ రూపాన్ని అవగతం చేసి దర్శింపజేసి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపించి మళ్ళీ ఈ రూపం రాకుండా చేసేటువంటి వికర్త అయిన స్వామికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం